వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను నా స్టైల్లో. ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి బిర్యానీ మసాలా నేను ఇంట్లో తయారు చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ పెట్టండి, చేసి చూపిస్తాను. చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఆనియన్, ఒక చిన్న ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఒక గుప్పెడు పుదీనా, ఇది పేస్ట్ చేసేసుకోవాలి. నేను ఇలాగే చేసాను, చాలా టేస్టీగా చాలా ఫ్లేవర్గా వస్తుంది. అలా పేస్ట్ చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా తర్వాత కారం వేసుకోవాలి మనకు సరిపడా స్పైసీని బట్టి. అలాగే సాల్ట్ మనం అన్నీ వేసాక చెక్ చేసుకోవచ్చు టేస్ట్. అన్నీ సాల్ట్ వేసాక కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసాక ఇప్పుడు కర్డ్ వేస్తున్నాను. 1 గ్లాస్ అలా ఉంటుంది, ఒక మీడియం గ్లాస్ అంతా కర్డ్ వేసాను. వేసి నిమ్మకాయ ఒక సగం చెక్క పిండుతున్నాను, పెద్దది ఇది నిమ్మకాయ పిండాక అందులోకి కొంచెం టమాటో వేస్తున్నాను. ఒక 2 మీడియం సైజు టమాటో చిన్నగా కట్ చేసి వేసాను. దీన్ని కొంచెం మిక్సీ వేసి కచ్చాపచ్చాగా చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేస్తున్నాను, ఒకసారి అలా కూడా వేస్తాను. ఇది జీరా పొడి 1 స్పూను, జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి. చాలా బాగుంటుంది ఇలా టమాటా వేస్తే. మీరు ఒకసారి అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అలా తర్వాత ఇప్పుడు నేను చూపించాను కదా, అల్లం వెల్లుల్లి, కొంచెం ఆనియన్, పుదీనా పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి మీరు కారం చూసి వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఇలా బ్రౌన్గా ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్తో సహా వేసేసాను. కొంచెం ఆనియన్స్ పక్కకు పెట్టుకున్నాను, బ్రౌన్ ఆనియన్స్ కొన్ని పక్కకు పెట్టుకున్నాను ఆనియన్స్. ఇప్పుడు అందులో అన్నీ వేసాం కదా, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక 1 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక 1 అవర్ 2 అవర్స్ మనకు టైం ఎంత ఉంటుందో అంత టైము పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. బాగా మ్యాగ్నెట్ అవుతే పీసెస్ మంచిగా స్పంజీ మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు రైస్ పెట్టుకున్నాను, అది 1 అవర్ అయింది. నేను నా చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టి ఇప్పుడు బాస్మతి రైస్ కేజీ వేసుకున్నాను. వేసి సరిపడా వాటర్ వేసాను. అందులోకి కొంచెం కొత్తిమీర స్టవ్ వెలిగించి పెట్టాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిర్చి, ఈ రైస్కి సరిపడా స్పైసెస్ అన్నమాట. ఇప్పుడు ఇట్లా ఆకు బండ పువ్వు అంటారు, ఇది రాతి పువ్వు కూడా అంటారు, అలా బిర్యానీ ఆకు, ఇట్లా స్టార్ పువ్వు, అలాగే లవంగాలు, సాజీరా, ఇలాచి, చెక్క వేసాను. బాగా స్పైసీగా చేయట్లేదు, కొంచెం మా పిల్లలు స్పైసీగా చేస్తే తినారని కొంచెం నార్మల్ మీడియంగా చేస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ మాత్రం చాలా మంచిగా సరిపడా వేసుకోవాలి. సాల్టీగా ఉండాలి వాటర్, అలా అయితే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది, చప్పగా ఉంటుంది లేకపోతే. ఇప్పుడు సాల్ట్ వేసాక ఒకసారి అన్నీ కలిపేసి మూత పెట్టేసేయాలి. ఆయిల్ వేసాము కొంచెం పొడి పొడిగా రైస్ రావడానికి, కొద్దిగా ఆయిల్ వేసాను, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తము కలిపేసుకొని మంచిగా ఒక 80% 70% అలా బాయిల్ చేసుకోవాలి రైస్. మరి 50% చేసుకుంటే కూడా అంత బిరుసుగా ఇలా ఉంటుంది రైస్, నమ్మడానికి కూడా బాగుండదు, స్మూత్గా ఉండదు. అందుకే 70% అలా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని నేను ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకున్నాను, బిర్యానీ చేసే బౌల్లోకి మొత్తము వేసేసుకున్నాను. ఆయిల్తో సహా మొత్తం ఆయిల్ కూడా అందులోనే వేసాం కదా, ఫ్రై చేసిన ఆయిల్ అంతే, ఇంకా ఆయిల్ ఏం వేయట్లేదు. నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయను బిర్యానీలోకి. ఇప్పుడు అది అలా పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర వేసాను. దానిపైన ఇప్పుడు బాయిల్డ్ అయిన 70% బాయిల్డ్ అయిన రైస్ వేసేస్తున్నాను. మొత్తం రైస్ వేసేసుకోవాలి, మంచిగా నీట్గా అనుకోవాలి. ఇలా అంతా రైస్ వేసేసాక ఇంకా స్టవ్ వెలిగించలేదు నేను. అండ్ ఇవి అంతా రైస్ వేసాక దానిపైన ఇవి పాలల్లో కొంచెం పసుపు వేసాను. నేను కలర్ అలా ఏమి వేయను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను పాలల్లో, వేసి అలా వేసుకున్నాను, మంచి కలర్ వస్తుంది. అలాగే పుదీనా వేసాను.
పుదీనా వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కొంచెం పక్కకు పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. కొంచెం అవి కూడా వేసేసుకొని మంచిగా గీ వేసుకోవాలి. గీ కొంచెం ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్న గీ వేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం ధనియాల పొడి కొద్దిగా పైన అలా వేసుకుంటున్నాను, బాగుంటుంది రైస్. ఇప్పుడు గీ వేసుకొని చూడండి, నెయ్యి ఒక 2-3 స్పూన్లు అలా వేసాను. చిన్న స్పూను 3-4 స్పూన్లు వేసాను, బాగుంటుంది. కొంచెం వాటర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. మనం రైస్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, కొంచెం మనం అది వేసుకుంటే కొంచెం చికెన్ బాయిల్డ్ మంచిగా అవుతుంది కింద. అందుకే కొద్దిగా వాటర్ వేసాను, రైస్ బాయిల్ చేసిన వాటర్. ఇవి ఇలా వేసేసుకొని ఇంకా దానిపైన మూత పెట్టుకోవడమే. మనం గోధుమ పిండి కలిపి చుట్టూరుగా పెట్టేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేను అంత ప్రాసెస్ ఏం అవసరం లేదు, ఇలా పెట్టేసుకొని ఏదైనా బరువు పైన పెట్టేసుకున్నా కూడా బాగుంటుంది. ఫస్ట్ అలా గిన్నె పెట్టి అలాగే గిన్నె స్టవ్ మీద డైరెక్ట్గా 15 మినిట్స్ అలా పెట్టాను. తర్వాత పెంక పెట్టి ఇలా మళ్ళీ ఒక 15 మినిట్స్ పెట్టాను. ఇంతకుముందు అది క్లిప్ మిస్ అయింది. అలా పెట్టాలి డైరెక్ట్. ఒక 15 మినిట్స్ పెట్టాక స్టవ్ మీద మీడియం స్టవ్ మీద తర్వాత పెంక పెట్టేసి ఒక 15 మినిట్స్ పెట్టాలి. ఖచ్చితంగా 1/2 అవర్ అలా పెట్టేశాక రైస్ రెడీ అయిపోయింది. బిర్యానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం అసలు పొడి పొడిగా వచ్చింది. కరెక్ట్గా మసాలా కూడా మంచిగా సరిపోయింది. పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.